నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. దేశంలో రైతుల ఆందోళన ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. ట్విట్టర్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా వ్యవహారం మారిపోయింది. సొంత రూల్స్ ఎన్ని ఉన్నా సరే ఇక్కడి రూల్స్ పాటించాలని ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం లేకుండా చర్యలుంటాయని ట్విట్టర్ అంటోంది. రిపబ్లిక్ డే నాడు జరిగిన ఆందోళనలను ఉసిగొల్పిన అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్రం కోరితే అందులో సగం అకౌంట్లపైనే ట్విట్టర్ చర్యలు తీసుకోవడంపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. మరోవైపు దేశీయంగా డెవలప్ అయిన ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా చెబుతున్న కూ అనే యాప్ను కేంద్రమే ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు కూ యాప్లో సైన్ అప్ అయ్యారు. అసలు అకౌంట్లను సస్పెండ్ చేసే విషయంపై ట్విట్టర్ ఏమంటోంది? కేంద్రం ఎందుకు అసంతృప్తితో ఉంది? ఇందులో అసలు వాస్తవాలేంటన్నది ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రిపబ్లిక్ డే నాడు రెడ్ ఫోర్ట్ దగ్గర ఆందోళనలకు సంబంధించి విద్వేషాలను వ్యాప్తి చేసిన వారి అకౌంట్లను నిలిపేయాలని కేంద్రం చెప్పడం, అందులో ట్విట్టర్ సగం వరకు మాత్రమే ఆపడంతో వివాదం మరో టర్న్ తీసుకుంటోంది. అసలు కేంద్రం ఏమంటోంది? ట్విట్టర్ ఏం చేసింది? వివాదం సద్దుమణిగే దారి ఉందా? అగ్రి చట్టాలపై గత కొన్నాళ్లుగా రైతుల ఉద్యమం కొనసాగుతోంది. అయితే రిపబ్లిక్ డే రోజున అది కాస్త హింసాత్మకంగా మారింది. ఆందోళన చేస్తున్న వారు రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్లారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసకు కారణమైన, ప్రేరేపించిన వారిని గుర్తించి సదరు ట్విట్టర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ట్విట్టర్ సంస్థకు లెటర్ రాసింది. తీవ్రవాద ఖలిస్తాన్ సానుభూతి పరులు, పాకిస్తాన్తో లింకులున్న ఖాతాలను బ్లాక్ చేయాలని కోరుతూ ట్విట్టర్కు నోటీసులు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ నివేదికతో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు ఇచ్చింది. మొత్తం 1178 అకౌంట్ల ద్వారా విద్వేషపూరిత సమాచారం స్ప్రెడ్ అవుతోందని, రెచ్చగొట్టే ట్వీట్లు పెట్టారని కేంద్రం ఆరోపించింది. రైతు ఉద్యమానికి సంబంధించి విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న హ్యాష్ ట్యాగుల్లోని ఖాతాలను నిలిపివేయాలని ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి రైతుల నిరసనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 257 అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని జనవరిలో ట్విట్టర్కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. ఆ హ్యాండిల్స్ ను నిలిపివేసిన ట్విట్టర్ కొంతసేపటికే మళ్లీ రీయాక్టివేట్ చేసింది. దీనిపై సీరియస్ అయిన కేంద్రం గట్టిగానే రియాక్ట్ అయింది. మళ్లీ ఈ నెల 4న మరోసారి 1178 అకౌంట్లను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ట్విట్టర్ మాత్రం మరోలా రియాక్ట్ అయింది. ఈసారి ట్విట్టర్ 500 అకౌంట్లను మాత్రమే ఫ్రీజ్ చేసింది. అది కూడా భారత్లోనే ఆ అకౌంట్లు నిలిచిపోయేలా చేసింది. విదేశాల్లో మాత్రం వారు పెట్టిన సమాచారాన్ని చూసేలా వీలు కల్పించింది. జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తల ఖాతాలు నిలిపివేయడం లేదని ప్రకటించింది. అలా ఖాతాలను నిలిపివేసుకుంటూ వెళ్తే రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకున్నట్లవుతుందని చెప్పింది. మిగతా అకౌంట్ల విషయంలో భారత ప్రభుత్వం ఆదేశాలు, చట్టాలకు తగ్గట్లు లేవని ట్విట్టర్ క్లారిటీ ఇచ్చింది. పోస్టులు పెడుతున్న వారిపై వస్తున్న ఫిర్యాదులను అకౌంట్ హోల్డర్స్ కు తెలుపుతామని ట్విట్టర్ తెలిపింది. తమ ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తామని రాసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ట్విట్టర్ క్లారిటీ ఇక్కడితో సమస్య ముగిసిపోలేదు. మరో టర్న్ తీసుకుంది. విద్వేషాలు ప్రచారం చేసి ఆందోళనలు ఎగదోసిన వారి విషయంలో ట్విట్టర్ చర్యలపై కేంద్రం సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ విషయంపై చర్చించాలని ఇరువురు అనుకున్నారు. ఐటీ శాఖ కార్యదర్శితో ట్విట్టర్ సిబ్బంది చర్చలు జరపకుండానే బ్లాగ్ లో ఆ సంస్థ తన వాదన ప్రచురించడం కరెక్ట్ కాదని కేంద్రం పేర్కొంది. తన రియాక్షన్ ను దేశీయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూ ద్వారా తెలిపింది. యుఎస్ లో క్యాపిటల్ హిల్ పై ఇటీవలే దాడి జరిగింది. ఆందోళనకారులు అమెరికా అత్యున్నత చట్టసభల్లోకి వెళ్లి విధ్వంసాలకు పాల్పడ్డారు. అప్పుడు ట్విట్టర్ వెంటనే రియాక్ట్ అయి విద్వేషాలు ప్రచారం చేసిన అకౌంట్లను బ్లాక్ చేసింది. ఇదే విషయాన్ని కేంద్రం ప్రస్తావిస్తోంది. క్యాపిటల్ హిల్ ఆందోళన విషయంలో ఒకలా, రెడ్ ఫోర్ట్ ఆందోళనలపై మరోలా ట్విట్టర్ వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది కరెక్ట్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాల ప్రకారం తమ సంస్థ చాలా చర్యలు తీసుకుందని ట్విట్టర్ బ్లాగ్ లో క్లారిటీ ఇస్తూనే కేంద్రానికి కూడా సమాచారం ఇచ్చింది. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న హ్యాష్ ట్యాగ్ విజిబిలిటీ తక్కువ చేశామని, 24 గంటల పాటు అలర్ట్ గా ఉంటున్నామని, హార్మ్ఫుల్ కంటెంట్
ట్రెండింగ్ లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ట్విట్టర్ అంటోంది. తమకు ప్రైవసీ పాలసీ ఉందని, స్థానిక చట్టాల ప్రకారం తమ రూల్స్ ఉల్లంఘించే వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదన్న వాదనను ట్విట్టర్ వినిపిస్తోంది. అయితే సోషల్ మీడియా సంస్థపై కేంద్రం మరో విషయంలోనూ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్వేషాలు ప్రచారం చేసే ట్వీట్లపై కేంద్రం ఆగ్రహంగా ఉంటే, కొన్ని రోజుల క్రితం రైతుల ఆందోళనకు మద్దతుగా అమెరికా పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్లకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ లైక్ చేశారు. సెలబ్రిటీల ట్వీట్లను ట్విట్టర్ సీఈఓ లైక్ చేయడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తుందన్న వాదనను వినిపిస్తున్నారు. దేశంలో కార్యకలాపాలు కొనసాగించాలంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సోషల్ మీడియా సంస్థలను హెచ్చరించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. తాము సోషల్ మీడియాను గౌరవిస్తామన్నారు. అయితే ప్రధాని కూడా విమర్శించే హక్కు ఉందన్న ఆయన, అలాగని తప్పుడు సమాచారాన్ని, విద్వేష కంటెంట్ ను ప్రచారం చేస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియను సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేయాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల ఆందోళన, ట్విట్టర్లో సెలబ్రిటీల ట్వీట్లు, అందుకు సంబంధించి చెలరేగుతున్న వివాదాలపై లోక్సభ, రాజ్యసభలోనూ ఆందోళన జరుగుతోంది. లేటెస్ట్ గా రాజ్యసభలోనూ ట్వీట్ల వ్యవహారంపై కొద్దిసేపు ఆందోళన జరిగింది. हम सोशल मीडिया का बहुत सम्मान करते हैं. सोशल मीडिया ने आम लोग को एम्पावर किया है. डिजिटल इंडिया प्रोग्राम में सोशल मीडिया का भी बहुत बड़ी भूमिका है. हम आलोचना के भी अधिकार का सम्मान करते हैं. प्रधानमंत्री से लेकर सरकार तक की आप आलोचना कर सकते हैं, क्योंकि ये संविधान का अंग है. लेकिन सोशल मीडिया का दुरुपयोग अगर हिंसा, फेक न्यूज, वैमनस्य बढ़ाने के लिए किया जाएगा तो कार्रवाई होगी. ये हम बहुत विनम्रता से कहना चाहते हैं. सर, दूसरी बात, हम भारत के चुनाव की प्रक्रिया को बहुत ही आदर से लेते हैं और चुनाव आयोग ने बहुत ही बढ़िया काम किया है. अगर सोशल मीडिया का दुरुपयोग करके कोई चुनाव को भ्रष्टाचार से प्रभावित करने की कोशिश करेगा तो सख्त कार्रवाई की जाएगी, यह भी हम कहना चाहते हैं. और उसमें चुनाव आयोग के साथ साथ सरकारें भी काम करेंगी. एक फेक न्यूज को बस्ट करने का हमने प्लेटफॉर्म बनाया हुआ है और जो फेक न्यूज डालते हैं तुरंत उसका करेक्शन भी यहीं आ जाता है. तो आज इस सदन के पटल से, चाहे वो ट्विटर हो, चाहे वो फेसबुक हो, चाहे वो लिंक्डइन हो या कोई हो या व्हाट्सएप हो, मैं विनम्रता से आग्रह करूंगा, भारत में आप काम करिए. आपके करोड़ों फॉलोअर हैं, हम उसका सम्मान करते हैं, पैसे भी कमाइए, लेकिन भारत के संविधान को आपको पालन करना होगा, भारत के कानून को आपको पालन करना होगा. यह हम कहना चाहते हैं. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం, అభ్యంతరకరమైన సమాచారాన్ని షేర్ చేయడం కరెక్ట్ కాదని ఐటీ సెక్రటరీ ట్విట్టర్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 సెక్షన్ 2 ప్రకారం వాటికి కొన్ని హద్దులు ఉంటాయని ట్విట్టర్ కు గుర్తు చేశారు. రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛను ఫాలో అవుతున్నామని ట్విట్టర్ చేసిన ప్రకటనకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఐటీ శాఖ అధికారులు. గతంలో ఇలాంటి విషయాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను కూడా ప్రస్తావించారు. మరోవైపు ఈ ఇష్యూపై అమెరికా కూడా రియాక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా డెమోక్రాటిక్ వాల్యూస్ ని రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, భావ ప్రకటన స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని కమెంట్ చేశారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి. కొన్ని విషయాల్లో ట్విట్టర్ పాలసీలు, అక్కడి దేశాల్లోని చట్టాల వ్యవహారం వారే చూసుకోవాలన్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా గ్రెటా థన్బర్గ్ విడుదల చేసిన టూల్ కిట్ తో ఈ వివాదం మొదలైంది. రైతుల ఆందోళన కాస్త ట్విట్టర్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్లుగా మారిపోయింది. రైతుల ఆందోళనల విషయంలో సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు మరింత దుమారం రేపుతున్నాయి. అవి ఇంకా చల్లారడం లేదు. గతంలోనూ వేరే విషయాల్లో ట్విట్టర్కు కేంద్రం నోటీసులు ఇచ్చిన సందర్భాలున్నాయి. అసలు ఏ ట్వీట్లు వివాదాలకు కారణమయ్యాయి? రైతుల ఆందోళన విషయంలో 2 రకాలుగా ట్వీట్లు ట్రెండింగ్ లోకి వెళ్లాయి. మొదటగా రిపబ్లిక్ డే నాడు జరిగిన ఆందోళనలను ఉసిగొల్పేలా, రెచ్చగొట్టేలా, విద్వేషాలు వ్యాప్తి చెందేలా చేసిన ట్వీట్లు చాలా ప్రభావం చూపించాయి. వాటిని ఫాలో అయిన వారు ఆందోళనలను మరింత పెంచారు. ఆ తర్వాత కూడా ఆ కంటెంట్ సర్క్యులేట్ అయింది. కొందరు విద్వేషాలను కావాలని రెచ్చగొట్టేలా ట్వీట్లు చేశారని, హ్యాష్ ట్యాగ్లు పెట్టారని కేంద్రం అంటోంది. దీనిపై పరిశీలించిన ట్విట్టర్ కొన్ని ఖాతాలను బ్లాక్ చేసి మరికొన్నింటిని అలాగే వదిలేయడం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గ్యాప్ పెంచుతోంది. ట్విట్టర్లో రైతుల ఉద్యమానికి మద్దతుగా అమెరికా పాప్ సింగర్ ట్వీట్ చేసింది.
రైతుల గురించి ఎవ్వరూ మాట్లాడరేం అంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత సామాజిక ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ కూడా టూల్ కిట్ ను షేర్ చేసింది. టూల్ కిట్ అన్నది సోషల్ మీడియా డాక్యుమెంట్. ఇందులో ఇష్యూస్ గురించి, యాక్షన్ ప్లాన్ గురించి సమస్త సమాచారం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్రం ట్విట్టర్ ముందు ప్రస్తావించింది. ఇలాంటి టూల్ కిట్ తో భారత్ కు వెలుపల సోషల్ మీడియా క్యాంపెయిన్ కు పెద్ద ఎత్తున పథకం రూపొందించారని, అలాంటి మాధ్యమాల్లో ట్విట్టర్ కూడా ఉందని పేర్కొంది. రైతులకు సంబంధించి అలా ఒక్కొక్కరుగా విదేశీ వ్యక్తులు ట్వీట్లు చేస్తూ వచ్చారు. వీటిపై సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యారు. మా దేశ విషయాల్లో బాహ్య శక్తుల జోక్యమేంటని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. భారత సార్వభౌమత్యం విషయంలో రాజీ ప్రసక్తే లేదని, బాహ్య శక్తులు ప్రేక్షకుల్లా ఉండాలి కానీ ప్రత్యక్షంగా పాల్గొనకూడదంటూ ఘాటుగానే ట్వీట్ చేశారు. అటు లతా మంగేష్కర్ ట్వీట్ పైన ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిసింది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, కరణ్ జోహార్, సైనా నెహ్వాల్ ఇలా వరుసగా సెలబ్రిటీలు ఇండియా టుగెదర్ హ్యాష్ ట్యాగ్లలో ట్వీట్ చేశారు. రైతు ఉద్యమాలకు సంబంధించి క్రికెటర్ రోహిత్ శర్మ కూడా ట్వీట్ చేశారు. సరైన పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నట్లు ఎక్కడా వివాదానికి తావు లేకుండా ట్వీట్ పెట్టాడు. అయితే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం ఇలాంటి ట్వీట్లన్నింటికీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. హాలీవుడ్ పాప్ సింగర్ ను కడిగి పారేసింది. రోహిత్ శర్మ ట్వీట్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఆ వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆందోళన చేస్తున్న వారంతా ఉగ్రవాదులే అని, ఆ విషయం చెప్పడానికి ఎందుకు భయపడతారంటూ కౌంటర్ ఇచ్చింది. గ్రెటాను ఎలుకగా, రిహాన్నాను తెలివి తక్కువ వ్యక్తి అంటూ కంగనా ట్వీట్ చేసింది. గాయకుడు దిల్జిత్ దోసాంజ్ ను ఖలిస్తానీగా పేర్కొంది. ఇలాంటి వివాదాస్పద ట్వీట్లను ట్విట్టర్ తొలగించింది. కంగనా అకౌంట్ ను సస్పెండ్ చేసింది. ఈ ట్వీట్ల వ్యవహారం ఇలా ఉంటే బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ సెలబ్రిటీలు వరుసగా చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతోంది. వీళ్ళందరినీ ట్వీట్ చేసేలా ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అన్న కోణంలో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ కూడా బీజేపీ లింక్ పై దర్యాప్తు చేయాలన్నారు. దీనిపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రియాక్ట్ అయ్యారు. అవసరమైతే సెలబ్రిటీలకు మరింత భద్రత కల్పించేందుకు సిద్ధమన్నారు. సైనా నెహ్వాల్, అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్లు సేమ్ టు సేమ్ ఉన్నాయని అనిల్ దేశ్ముఖ్ చెప్పుకొచ్చారు. అయితే సెలబ్రిటీల ట్వీట్ల వెనుక ఒత్తిళ్లపై దర్యాప్తు చేయాలనుకున్న మహారాష్ట్ర ప్రభుత్వ చర్యపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర బీజేపీ ఫైర్ అయింది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వదిలేసి దేశం గురించి మాట్లాడిన వారిపై ఎంక్వైరీ చేయడమేంటని బీజేపీ నేత మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించారు. समर्थन में ट्वीट करना ये कोई गलत नहीं है. अगर सेलिब्रिटीज समर्थन में केवल ट्वीट करती तो शायद इतना बवाल नहीं होता. कि जो टूल किट ध्यान में आई, उस टूल किट में सारी चीजें मेंशन थी जिसमें षड्यंत्र दिखाई पड़ता है. 26 जनवरी को लाठीचार्ज होने के बाद क्या करना है, इसका मतलब यह है कि इस देश को बदनाम करने के लिए एक टूल किट तैयार की गई और विदेशी सेलिब्रिटीज को पकड़कर देश को बदनाम करने का षड्यंत्र रचा गया. इसलिए उसके ऊपर कार्रवाई होनी चाहिए. సచిన్ టెండూల్కర్ కు మద్దతుగా ముంబైలో యువకులు ర్యాలీ తీశారు. ట్వీట్లపై విచారణ జరిపిస్తామని మహారాష్ట్ర సర్కార్ చెప్పడంపై వారు ఫైర్ అయ్యారు. భారతరత్నను పట్టుకుని డ్రామాలాడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. Let's remain united as a nation. We the youth is united as a nation and we will not tolerate any such act where our God Bharat Ratna Sachin Tendulkar has been blocked by Maharashtra government. ట్వీట్లు చేసిన సెలబ్రిటీల అంశాన్ని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అథిర్ రంజన్ చౌదరి లోక్సభలో ప్రస్తావించారు. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ ను తప్పుదారి పట్టించారన్నారు. 18 ఏళ్ల అమ్మాయిని శత్రువుగా చూసేంత బలహీనంగా దేశం ఉందా అని ప్రశ్నించారు. हमारे देश की अच्छे बड़े जो सेलिब्रिटी है, सचिन तेंदुलकर, लता मंगेशकर, इनको गुमराह करके इनको आप इस पे आपकी ये नारे में शामिल कर रहे हैं. इसको बरगला लेने का क्या जरूरत था? इसको बरगला लेने का क्या जरूरत था? आज दुनिया में बहुत सारे सितारे ये ग्रेटा की पक्ष रख रहे हैं. इसका छवि किसका खराब हो रहा है बताइए. एक निष्पक्ष बात करना चाहते हैं मैं. इसमें छवि किसका खराब होता है? हमारा देश का इतना कमजोर है, हमारा देश की 130 करोड़ आबादी का इतना कमजोर है कि एक 18 साल की बच्ची हमारे खिलाफ नहीं और इस किसानों की पक्ष रखने के चलते हम उसको दुश्मन समझ रहे हैं. कि हमारे हिंदुस्तान की यही तस्वीर होगा, हमारे हिंदुस्तान की क्या यही नजारा होगा? సెలబ్రిటీలు సొంతంగా అభిప్రాయం చెప్తే తప్పులేదన్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్. దీని వెనుక బీజేపీ ఉందనే అనుమానాలున్నాయన్నారు. అటు సచిన్, లతా మంగేష్కర్ గురించి మాట్లాడేటప్పుడు
మహారాష్ట్ర హోంమంత్రి 1-2 సార్లు ఆలోచించుకోవాలన్నారు బీజేపీ నేత ఆశీష్ షేలర్. వాళ్లు సెలబ్రిటీలు మాత్రమే కాదని భారతరత్న సాధించిన గొప్ప వ్యక్తులనే విషయం మర్చిపోవద్దన్నారు. ట్వీట్లపై ఎంక్వైరీ సరికాదన్నారు. నేషనల్ హీరోలు దేశానికి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎంపీ నవనీత్ రాణా. వారికి నచ్చినప్పుడు స్పందిస్తారని, దానిపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ట్వీట్ల ఆధారంగా తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. नेशनल हीरोज हैं, उन्हें किसी को प्रूफ करने की जरूरत नहीं है, वो देश के हित में या देश के विरोध में। जब वो कोई स्टैंड ले रहे हैं, लोकतंत्र है, हम लोकतंत्र के नाते हम अपनी राय, अपना बयान, अपना ट्वीट हम कभी भी कर सकते हैं, बीइंग अ सेलिब्रिटी और बीइंग अ इंडियन। ఇతర రంగాల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని సచిన్ కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచించారు. సచిన్ కు వ్యవసాయం, రైతుల గురించి ఏం తెలుసంటూ ఇండైరెక్ట్ గా ప్రశ్నించారు శరద్ పవార్. त्यांनी काही भूमिका घेतली, त्याच्याबद्दलची प्रतिक्रिया सामान्य लोकांची अत्यंत तीव्र व्यक्त झालेली. त्यामुळे आपलं क्षेत्र सोडून बाकीच्या गोष्टी जरा बोलताना काळजी घ्यावी, ह्यामध्ये माझा सल्ला सचिनला राहील. రైతు ఆందోళన విషయంలో గవర్నమెంట్ వాదనకు మద్దతుగా ట్వీట్స్ చేసేందుకు అక్షయ్ కుమార్ లాంటి యాక్టర్లు చాలన్నారు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే. తమకు మద్దతుగా ట్వీట్స్ చేయాలని సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ లాంటి వారిని ప్రభుత్వం వాడుకోవాల్సింది కాదన్నారు. భారతరత్న అవార్డీలైన వారిని ప్రభుత్వం అవమానించిందన్నారు. हा विषय काही हा सरकारच्या धोरणाचा विषय आहे ना, हा काही देशाचा विषय नाही. किंवा काहीतरी संकट चीनमधनं संकट आले, पाकिस्तानमधनं आले, शेतकऱ्यांचं आहे संकट आहेच मोठं, परंतु या सगळ्या गोष्टींसाठी तुम्ही या सर्व लोकांना ते अक्षय कुमारवरती आटपायचं ना विषय. लता मंगेशकर, सचिन तेंडुलकर ही भारतरत्न आहेत, खूप मोठी माणसं आहेत. यांना अशा प्रकारे गोष्ट करायला सांगणं, आणि साधी माणसं आहेत ती, म्हणजे त्यांना काही सरकारने एखादी गोष्ट सांगितली, बाबा त्यांनी वेट केलं, पण आज सगळ्यांना या प्रकारचं काय ट्रोल होतंय ते शेवटी त्यांच्यावरच येते. మొత్తంగా రైతుల ఆందోళన కాస్త ట్విట్టర్ కు పాకింది. ఇదిప్పుడు కేంద్రం వర్సెస్ ట్విట్టర్ అన్నట్లుగా మారింది. అకౌంట్లు బ్లాక్ చేసే విషయంలో ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహంగా ఉంది. భారతీయ చట్టాల ప్రకారం నడుచుకోవడం లేదన్న ఆగ్రహం కనిపిస్తోంది. దీంతో దేశీయంగా ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన కూ అనే యాప్ ను ఫోకస్ చేస్తోంది. ట్విట్టర్ కు బదులిచ్చే విషయాన్ని కూ యాప్ లోనే పోస్ట్ చేసింది. అటు చాలా ప్రభుత్వ శాఖలు, మంత్రులు, సెలబ్రిటీలు కూ యాప్ లో అకౌంట్లు తెరుస్తున్నారు. ట్విట్టర్ సొంతంగా ఎలాంటి రూల్స్ పెట్టుకున్నా అభ్యంతరం లేదు. కానీ భారతదేశంలో పార్లమెంట్ ద్వారా రూపొందించిన చట్టాలను ఫాలో అవ్వాల్సిందే. ఇది కేంద్ర ప్రభుత్వం సూటిగా చెప్పిన మాట. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ట్విట్టర్ కొన్ని అకౌంట్లని సస్పెండ్ చేయడంపై కేంద్ర సర్కార్ ఆగ్రహంగా ఉంది. అదే సమయంలో దేశీయంగా తయారైన కూ అనే యాప్ను ప్రమోట్ చేస్తోంది. ట్విట్టర్ కు పోటీ దేశంలో కూ అనే యాప్ గతంలోనే తయారైంది. అయితే ఇప్పుడు ట్విట్టర్ తో ఏర్పడ్డ పరిణామాల కారణంగా చాలా మంది కూ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఎంపీలు తేజస్వి సూర్య, శోభా కరంద్లాజే, కర్ణాటక సీఎం బిఎస్ యడియూరప్ప, ఈషా ఫౌండేషన్ యోగి జగ్గి వాసుదేవ్, వెటరన్ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, రెజ్లర్ పవన్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ అశుతోష్ రాణా, సింగర్లు జస్వీందర్ సింగ్, రచయిత అమీష్ త్రిపాఠి, కాలమిస్ట్ సుహేల్ సేఠ్ వంటి ప్రముఖులు కూలో చేరారు. అటు మై గవర్నమెంట్, నీతి ఆయోగ్, ఇండియా పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, డిజిటల్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వంటి పెద్ద పెద్ద శాఖలు కూలో ఖాతాలను కలిగి ఉన్నాయి. కొద్ది రోజుల కిందట మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ కూడా కూ యాప్ గురించి ప్రస్తావించారు. ఈ యాప్ కు బాంబినేట్ టెక్నాలజీస్ అనే సంస్థ రూపునిచ్చింది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిద్వాత్కాలు ఓనర్లు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగా యాప్స్ ఎన్నో తయారవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో ఫస్ట్ ప్రైజ్ కూ యాప్ గెలుచుకుంది. అటు ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా కూ యాప్ లో అకౌంట్ ఓపెన్ చేసింది. ట్విట్టర్ టైం అయిపోయిందని, కూ యాప్ చెప్పే టైం వచ్చిందని, దేశీయంగా తయారైన యాప్ లో చేరడం థ్రిల్లింగ్ గా ఉందని ట్వీట్ చేసింది కంగనా. కూ యాప్ కోసం 2018 నుంచే నిధుల సమీకరణ చేపట్టింది బాంబినేట్. చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. బ్లూమ్ వెంచర్స్, కలారీ క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ ఇండియా వంటి సంస్థలు డబ్బు సమకూర్చాయి. ఈ నెలలోనూ మరికొన్ని కంపెనీలు ఫండింగ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఇటు ప్రజల్లోకి, అటు ఎంటర్ప్రెన్యూర్స్ మెదళ్లలో బాగానే నాటుకుపోయింది. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా కూ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నట్టు యాప్ కో ఫౌండర్ మయాంక్ అంటున్నారు.
నెలకు సగటున 10 లక్షల మంది యూజర్లు కూలో యాక్టివ్గా ఉంటున్నారన్నారు. ఇక నుంచి ఆ వృద్ధి మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. స్థానికులతో రాజకీయ నాయకులు గాని స్పోర్ట్స్ పర్సన్ గాని ఈజీగా మమేకమయ్యేందుకు స్థానిక భాషలను యాప్లో అందుబాటులో ఉంచామన్నారు. యూజర్లు తమకు నచ్చిన లోకల్ లాంగ్వేజ్లో పోస్టులు పెట్టొచ్చని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరిన్ని భాషల్లో త్వరలోనే ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కూ యాప్లో గత 48 గంటలకు సైనప్లు చాలా పెరిగాయని, దీంతో గత కొన్ని రోజులుగా 2 గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లు కూ యాప్ కో ఫౌండర్ మయాంక్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనకు కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ అంటుంటే భారతీయ చట్టాలను ఫాలో అవ్వాల్సిందే అని అమెరికాలో ఘటనలపై ఒకలా, భారత్లో ఘటనలపై మరోలా రియాక్ట్ అవ్వడం ఏంటని కేంద్రం ప్రశ్నిస్తోంది. రైతు ఆందోళనలపై సెలబ్రిటీల ట్విట్టర్ వార్ మరో టర్న్ తీసుకుంటోంది. మొత్తంగా ఈ వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేట్లు కనిపించడం లేదు. ఇది వాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.